ఇది 9,970 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఆల్మోస్ట్ 10,000 పోస్టులు అని చెప్పొచ్చు ఇక్కడ. ఓకే, 9,970 పోస్ట్. ది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ఏఎల్పి రిక్రూట్మెంట్ 2025 ఆల్ ఇండియా కెన్ అప్లై అంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాల వారు కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. చూద్దాం. నోటిఫికేషన్ 14th ఏప్రిల్ నిన్న వచ్చింది. ఓకే, నిన్ననే వచ్చింది నోటిఫికేషన్, అంత అప్డేట్ ఉంటుంది అనమాట. నిన్ననే నోటిఫికేషన్ వచ్చింది. అప్లికేషన్ విధానం ఒకసారి చూద్దాం. ఆర్ఆర్బి ఏఎల్పి రిక్రూట్మెంట్ 2025 ది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ under the Ministry of Railways, Government of India have announced the centralized employment notice GO number 1/2025 for the recruitment of assistant loco pilots. The RRB ALP recruitment 2025 notification was released in March 29, 2025 లో వచ్చింది. కానీ మొత్తం అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రం మనకు కనిపించింది 14th ఏప్రిల్ 2025. నిన్ననే నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించిన అంశాల గురించి చూద్దాం. పోస్ట్ నేమ్ అసిస్టెంట్ లోకో పైలట్. నెంబర్ ఆఫ్ పోస్ట్ 9,970 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. తర్వాత శాలరీ 19,900, ఆల్మోస్ట్ 20,000 వరకు శాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ అంటే 10th క్లాసు అయిపోయి ఉండాలి. SSLC ప్లస్ ITI ఇన్ ట్రేడ్స్. ఓకే, మెట్రికులేషన్తో పాటు కొంచెం ITIలో కొంచెము కాస్త అనుభవము, దానికి సంబంధించినటువంటి పాలిటెక్నిక్ ఏమైనా సర్వీసెస్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళైతే కొంచెం ఎలిజిబుల్ ఎక్కువగా క్రైటీరియా ఇవ్వడం అన్నది జరిగింది. ITI కూడా అయిపోయి ఉండాలి. ఏజ్ లిమిట్ 18 నుంచి 30 సంవత్సరాలు. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే దాదాపు ఇంకా ఒక 1 month వరకు ఉంది. 11th మే. ఓకే, నెక్స్ట్ మంత్ 11వ తారీఖు వరకు ఉంది. 10th క్లాస్ అయిపోయి ITIలో బాగా ప్రావీణ్యం పొందినటువంటి వాళ్ళు ఈ జాబ్కు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకొకటి సార్, మరి దీనికి ఎగ్జామినేషన్ ఏముంటుంది సార్ అంటే, దీనికి ఎగ్జాము మొత్తం GS ఇంతకుముందు చెప్పినట్లుగా. ఓకే, జనరల్ స్టడీస్ ఉంటుంది, రీజనింగ్, తర్వాత కోడింగ్, డీకోడింగ్ మీద అవగాహన కలిగి ఉండాలి, బేసిక్ ఇంగ్లీష్ మీద, తర్వాత ఇండియాలో ఉండేటటువంటి మొత్తం కరెంట్ అఫైర్స్, తర్వాత జీకే, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద కూడా కాస్త అవగాహన కలిగి ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన బుక్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, మీరు వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు RRB గ్రూప్ D అంటారు కదా, సేమ్ సిలబస్ దీనికి కూడా వర్తిస్తుంది.